మార్కెటింగ్ గురించి ఉన్న కొన్ని అపోహలు చాలా బిజినెస్ని వెనక్కి లాగేస్తుంది. ఈ అపోహల వల్ల కస్టమర్స్ రావట్లేదు, సేల్స్ పెరగట్లేదు, బిజినెస్ గ్రో అవ్వట్లేదు. మరి ఆ అపోహలు ఏంటి? ఈ అపోహలు మీ బిజినెస్ కూడా అఫెక్ట్ చేస్తానా చూద్దాం. మిత్ నెంబర్ 1, మార్కెటింగ్ అనేది పెద్ద కంపెనీస్ కోసం మాత్రమే, చిన్న కంపెనీస్ కోసం కాదు. చాలామంది చిన్న బిజినెస్లు ఏమంటారంటే మార్కెటింగ్ అనేది అమెజాన్, ఫ్లిప్కార్ట్, జొమాటో అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కోసమే కానీ మన కోసం కాదు అని చాలామంది అనుకుంటున్నారు. ఒక్క నిజం ఏంటంటే ఈ కంపెనీస్ పెద్దయ్యాక మార్కెటింగ్ చేయలేదు, మార్కెటింగ్ చేయడం వల్ల పెద్ద కంపెనీస్ అయ్యాయి. బిజినెస్ చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, ఏ కంపెనీ అయినా సరే, ఏ బిజినెస్కి అయినా సరే గ్రో అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్స్ రావాల్సిందే. కస్టమర్స్ రావాలి అంటే ఖచ్చితంగా మనం మార్కెటింగ్ చేయాల్సిందే. ప్రతి బిజినెస్కి మార్కెటింగ్ అనేది లగ్జరీ కాదు, మార్కెటింగ్ అనేది బిజినెస్ గ్రోత్కి నెసెసరీ. మిత్ నెంబర్ 2, మంచి ప్రోడక్ట్ ఉంటే ఆటోమేటిక్గా కస్టమర్సే వచ్చి మన దగ్గర కొనుక్కుంటారు. ఇది చాలా పెద్ద మిత్. ఈ మిత్ వల్లనే చాలా కంపెనీస్ మార్కెటింగ్ చేయట్లేదు. ఎందుకంటే మా దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంది కాబట్టి కస్టమర్స్ ఎప్పటికైనా సరే ఆటోమేటిక్గా వస్తారు అనే అపోహలో ఉంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో బెస్ట్ ప్రోడక్ట్ విన్ అవ్వదు, బెస్ట్ నోన్ ప్రోడక్ట్ మాత్రమే విన్ అవుతుంది. బిజినెస్లో ప్రోడక్ట్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్, అలానే విజిబిలిటీ కూడా అంతే ఇంపార్టెంట్. మిత్ నెంబర్ 3, మార్కెటింగ్ స్టార్ట్ చేసిన వెంటనే సేల్స్ జరగాలి. ఒక రీల్ చేసి పోస్ట్ చేస్తారు, ఎంక్వైరీస్ రావు. ఒక యాడ్ రన్ చేస్తారు, ఎంక్వైరీస్ రావు. వెంటనే ఏమనుకుంటారు, మార్కెటింగ్ అనేది మనకు వర్కౌట్ అవ్వదు అంటారు. మార్కెటింగ్ అంటే స్విచ్ కాదు, ఆన్ చేస్తే లీడ్స్ మొత్తం రావడానికి, ఆఫ్ చేస్తే లీడ్స్ మొత్తం స్టాప్ అవడానికి. మార్కెటింగ్ అనేది ఒక విత్తనం లాంటిది, మనం నాటిన వెంటనే నెక్స్ట్ డేనే పండ్లు కావాలంటే రావు. సేమ్ మార్కెటింగ్ కూడా అంతే. మీరు కన్సిస్టెంట్గా మార్కెటింగ్ చేస్తూ ఉంటే ఒక టైంలో కస్టమర్స్ రెగ్యులర్గా మిమ్మల్ని చూస్తూ ఉంటారు, ట్రస్ట్ చేస్తారు, మీ దగ్గర కొంటారు. అంతేగాని ఒక్కసారి మీ కస్టమర్ మిమ్మల్ని చూసి మీ దగ్గర కొనడానికి రెడీ అవ్వరు. మిత్ నెంబర్ 4, మార్కెటింగ్ చేయాలంటే మనీ కావాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఫస్ట్ మన కస్టమర్స్ రాని, సో మనకి దాంతో కొంచెం ప్రాఫిట్స్ వస్తుంది, ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత దాన్ని కావాలంటే మనం మార్కెటింగ్కి వాడుదాం అని అనుకుంటారు. కానీ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మార్కెటింగ్ ఎందుకు చేస్తామంటే కస్టమర్స్ని మన దగ్గర తీసుకురావడం కోసమే మనం మార్కెటింగ్ చేస్తాం. మనం మార్కెటింగ్ చేయకపోతే కస్టమర్స్ రారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మార్కెటింగ్ చేయాలి అంటే ప్రతిసారి మనకి డబ్బులు అవసరం లేదు. మార్కెటింగ్ అనేది మనం ఫ్రీగా కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ మార్కెటింగ్ చేస్తాం, కంటెంట్ మనం చేయడానికి, పోస్ట్ చేయడానికి ఎలాంటి అమౌంట్లో అవసరం లేదు. మన దగ్గర ఆల్రెడీ డేటాబేస్ ఏదైనా ఉందనుకోండి, కస్టమర్ డేటాబేస్ సంథింగ్ ఉందనుకోండి, ఆ డేటాబేస్ ద్వారా మన వాట్సాప్ ద్వారాను సంథింగ్ మనం కోల్డ్ కాల్ చేసి మాట్లాడడము సంథింగ్ మనం చేస్తాం, అది కూడా మార్కెటింగే. సో వీటన్నిటికీ ఏంటంటే అమౌంట్ అనేది, మనీ అనేది అవసరం లేదు. మార్కెటింగ్ అంటే మనీ స్పెండ్ చేయడం కాదు, మార్కెటింగ్ అంటే పీపుల్ యొక్క అటెన్షన్ని గ్రాప్ చేయడం, పీపుల్ని ఆగి మన గురించి వినేలా చేయడం, మన గురించి తెలుసుకునేలా చేయడం. మిత్ నెంబర్ 5, యాడ్స్ రన్ చేయడమే మార్కెటింగ్ అనుకుంటారు. మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్ ఇలా యాడ్స్ రన్ చేస్తే అది మాత్రమే మార్కెటింగ్ అనుకుంటారు. కానీ మార్కెటింగ్లో యాడ్స్ అనేది ఒక చిన్న టూల్ మాత్రమే. మార్కెటింగ్లో యాడ్స్ అనేది మార్కెటింగ్కి ఒక యాంప్లిఫైర్ లాంటిది, అంటే ఒక పుష్ ఇవ్వడానికి మాత్రమే. కంప్లీట్గా మార్కెటింగ్ అంటే యాడ్స్ ఒక్కటే కాదు. మార్కెటింగ్ గురించి ఇలాంటి అపోహల వల్ల చాలా బిజినెస్లు వెనకబడిపోతాను. నేను ఈ వీడియోలో 5 మిత్స్ మాత్రమే షేర్ చేశాను. బిజినెస్ ఓనర్స్ ఎక్కువగా నమ్మే 15 మార్కెటింగ్ మిత్స్ని ఒక డాక్యుమెంట్గా ప్రిపేర్ చేశాను. ఆ డాక్యుమెంట్ మీకు కావాలంటే ఛానల్ ఫాలో చేసి కమెంట్లో మిత్ అని టైప్ చేయండి, ఆ డాక్యుమెంట్ నేనే మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.